ప్రభు స్తోత్రాలండి సిస్టర్ గారు. బాగున్నారా? మరి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంది? అత్తగారు మామగారితో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? జాగ్రత్తగా ఉండనే. మరి మన ఎపిసోడ్లన్నీ బాగా వింటున్నారు కదా, మంచి రసపట్టుగా ఉన్నాయి అనుకుంటున్నాను. ఇవాళ కథలు అయితే ఎక్కువగా యుద్ధకాండం వస్తుందండి. ఆ యుద్ధకాండాన్ని కూడా నేను సందర్భాన్ని బట్టి మీకు చెప్పాల్సి ఉంటుంది. మరి నిన్నైతే ఆ యొక్క లేవిని యొక్క భార్యని వీళ్ళు చెడిపి ఊరోళ్ళందరూ కలిసి గ్యాంగ్ రేప్ చేసి ఆ పిల్లని పొద్దున కల్లా చంపేశారండి. ఆ పిల్ల శవమై పడిపోయింది గడప మీద. మీరు కూడా చదివి ఉంటారు కదా వాక్య భాగం. ఇంకా తర్వాత నుంచి చెప్తానండి. పాపం ఆ ఆడపిల్ల అలా చచ్చిపోయింది కదా. ఇంకా వాళ్ళ ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆ ఆడ మనిషిని గాడిద మీద ఎక్కించుకుని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటే ఆ మనిషిని అలాగా ఏ కీలుకా కీలు కోసేసి 12 ముక్కలు చేసేసాడండి. చేసేసి ఈ 12 ముక్కల్ని 12 ఈ వీళ్ళు ఉన్నారు కదా ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఆ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్క పార్సిల్ చేసి పంపించారండి. ఆ తర్వాత ఏంట్రా అందరికీ ఒకేసారి ఎలాంటి పార్సిల్ వచ్చినాయి, ఇలాంటి పని ఘాతకం ఎవడరా చేశాడో, దొంగ సచ్చినోడు ఎవడరా అని చెప్పేసి ఎంక్వైరీ చేసేటప్పటికి అప్పుడు కథ తెలిసిందనమాట. ఈ రకంగా బెన్యామీను వాళ్ళ ఊరికి గిబియా అనే ఊరికి వెళ్తే వాళ్ళు వచ్చి ఈవిడిని ఇలాగ నాశనం చేసేసారు అని చెప్పేటప్పటికి మిగిలిన ఇశ్రాయేలీలు వాళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చిందనమాట. వెంటనే వాళ్ళందరూ కూడా 4 లక్షల మంది పోగొడిపోయారండి. ఎందుకంటే 12 గోత్రాల్లో ఒక గోత్రం బెన్యామీనీలు అయితే మిగిలిన 11 గోత్రాలు కూడా వాళ్ళ సైనికులు, కత్తిదూయేవారు, వీరులు, సూర్యులు, హేమహీమీలు అందరూ కలిసి యుద్ధానికి సిద్ధమైపోయారన్నమాట. ఎవరి మీదకి? ఈ బెన్యామీనీయుల మీదకి. ఎందుకంటే వాళ్ళే కదా తప్పు చేశారు. అప్పటికి వచ్చి అడిగారు, అబ్బాయ్ మీ వాళ్ళు ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డారు కాబట్టి మీరు వాళ్ళని అప్పగించేశారంటే వాళ్ళు మాత్రమే చంపేసి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని మేము పవిత్రపరచుకుంటాం, పవిత్రంగా ఉంచుకుంటాం. అలా కనుక లేకపోతే మొత్తం అందరం కలిసి మీ మీదకి మేము యుద్ధానికి దిగాల్సి ఉంటుంది, ఆ తర్వాత మేము ఇట్టమండి అనేసారండి. వాళ్ళైతే అదే బెన్యామీనీయులు, మా సహోదరులను అయితే మేము పట్టియము, మేము కావాలంటే యుద్ధానికి దిగుతాం, కానీ అటువంటి పరిస్థితి ఏమి లేదండి అనేసి వాళ్ళు ఒక 26,000 మంది ఈ యుద్ధానికి సిద్ధమవుతారు. యువతలు ఎంతమంది అండి? 4 లక్షల మంది. తప్పు చేసినటువంటి బెన్యామీనీయులు ఎంతమంది అంటే 26,000 మంది మాత్రమే. సరే, ఇక రెండు వైపులు యుద్ధానికి సంసిద్ధమైపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఒక మంచి రోజుని చూసుకుని ఒక మంచి ముహూర్తం పెట్టుకుని వాళ్ళ బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా మరి మేము యుద్ధానికి వెళ్దామా మాందమా, యుద్ధంలో జయిస్తామా లేదా అనేసి అంటే ఆ బైబిల్ దేవుడు వెళ్ళండి మీకు జయము కలుగును కాక అన్నట్టు వాళ్ళని దీవించి ఆశీర్వదించి పంపిస్తాడండి. మరి మనకు తెలిసిన మట్టుకి మంచి వాళ్ళు అంటే ఆ 11 గోత్రాల వాళ్ళైతే 4 లక్షల మంది. వాళ్ళ ముందు ఈ 26,000 మంది ఉన్న బెన్యామీనీలు ఎందుకు పనికిరారు, అంతే కదా. అంతేకాదు వీళ్ళకి బైబిల్ దేవుడు కూడా సపోర్ట్ ఉన్నాడు. వెళ్ళండి ధైర్యంగా, నేను మీకు తోడుగా ఉంటాను, నీకు జయాన్ని ఇస్తానని చెప్పి మిగిలిన ఈ 11 గోత్రాల వాళ్ళని యుద్ధానికి పంపిస్తే జరిగింది ఏంటి తెలుసా? ఆ రోజు యుద్ధంలో ఇశ్రాయేలు వారు 32,000 మంది సచ్చారంటండి. వీళ్ళందరూ కత్తిదూయు యోధులు, మహాపరాక్రమశాలుడు. పైనున్న పరాక్రమశాలి వేరే వీళ్ళ వైపే ఉన్నాడు. ఆయన మహాసూరుడు, పరాక్రమశాలి, రోషం గలవాడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఒక్కటి కాదు ఆయనకి బిరుదులు, ఓయమ్మో కోకొల్లలో. ఆయన కూడా వీళ్ళ పక్షాన్నే ఉండి ఆయనకి తెలిసి వెళ్ళమని చెప్పి కూడా చెప్పు దెబ్బలు తినొచ్చారు. మొత్తం 22,000 మందిని పోగొట్టుకున్నారు. మరి ఓ మాట అడుగుతానండి, మీరు ఏమనుకోకపోతేనే, మరి బైబిల్ దేవుడు ఒకటి అన్నాడంటే అది జరిగిపోవాలి కదండి. ఆయన మనిషి మాత్రుడు, మానవ మాత్రుడు కాదు. అన్నది అన్నట్టు ఉన్నది ఉన్నట్టు. మీరు నెగ్గుతారంటే నెగ్గుతారు, జయిస్తారంటే జయిస్తారు. మరి అలాంటిది కథ ఏంటి అడ్డం తిరిగింది? మరి ఆయనకి మహత్యం ఏమైపోయింది?
ఆయన యొక్క ధీరవీర పరాక్రమం అంతా ఏమైపోయింది చెప్పండి మీరే. ఇంకంతే వాళ్ళు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు, లబోదీబోబు అనుకుంటే ఏడ్చుకున్నారు, నెత్తి నోరు కొట్టుకున్నారు. దేవుడా మళ్ళీ పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, మేము 22,000 మంది చచ్చిపోవడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ మరుసటి రోజుని మళ్ళీ ఒక మంచి రోజుని చూసుకుని ముహూర్తం పెట్టుకుని ఆ బైబిల్ దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ యుద్ధానికి వెళ్దామా అందుమా అనుమానం మళ్ళీ దెబ్బతిని ఎత్తదేమో. నిన్న నీ మాటకి నీళ్ళు ఇచ్చాము, అవసరంగా దెబ్బడిపోయింది, 22,000 మంది చచ్చిపోయారు, చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారండి, సరే ఏం చేస్తాం మరి తప్పదు అని చెప్పేసి బైబిల్ దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా హీరో గారు ఈసారి వెళ్ళండి, నేను మిమ్మల్ని మీకు వాళ్ళని అప్పగిస్తాను అని చెప్పేసి హీరో కవర్లు చెప్పి పంపించాడు. ఈసారి ఏమైంది, ఈసారి అయినా నెగ్గాలా తాసారావన మళ్ళీ టపా 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 నరికి అవతల పారేశారు. కానీ ఈసారి కూడా కథ అడ్డం తిరిగింది, 18,000 మందిని చంపి అవతల పారేశారు. కోత కోసేశారు అన్నమాట, ఊస కోత కోసేశారు అవతలకి, అంతే మళ్ళీ ఇంక తిరగలేదు. తప్పు చేసింది ఎవడంటే బెన్యామినీయుడు. అక్రమంగా ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మరి దాన్ని అడ్డుకోవడం కూడా చేతకానటువంటి సబట దద్దమ్మ పనికి మారిన ఎదవ అని నేనంటే మీకు బాధ కలుగుతుంది, మీరే అనాలి. మరి ఆడు యుద్ధానికి వెళ్ళమండం కాకుండా ఇప్పుడు ముందు ఒక 22,000 మంది, ఇప్పుడు 18,000 మంది, మొత్తానికి 40,000 మంది చచ్చి ఊరుకున్నారు. ఎవడి వల్ల? ఆ సర్వశక్తివంతుడైనటువంటి బైబిల్ దేవుడి వలన. మరి బాగుందా ఇప్పుడు ఈడు చేసే పని? దొంగ సచ్చినోడు ఈడో దేవుడు. చూడండి మరి 4 లక్షల మంది ఈ 26,000 మందిని సమర్థించలేకపోయారు. సరే మళ్ళీ ఊరుకోవట్లేదు, ఈసారి మళ్ళీ మూడోసారి యుద్ధానికి వెళ్దామా బైబిల్ దేవుడా, ఈసారైనా కుదురుగా చెప్పోయా, ఏమన్నా మందు కొట్టేసావా ఏంటి, నిద్రపోతున్నావా ఏంటి, ఏంటి అసలు కథ, ఈసారి అయినా కుదురుగా చెప్పోయా అని నిలదీసేటప్పటికి ఆడు మళ్ళీ చెప్పాడు, ఈసారి వెళ్ళండి మళ్ళీ నేను మీకు అప్పగిస్తాను వాళ్ళని అన్నాడు. వెళ్ళారు మళ్ళీ యుద్ధానికి. ఈసారి ఏం చేశారంటే ఈ దొంగ సచ్చినోడిని నమ్మడానికి ఎలాగే వీల్లేదు, 2 సార్లు మనల్ని ఓడించేసి 40,000 మంది చచ్చిపోయేలాగా చేసేసాడు, మనకింత నష్టమైపోయింది నమ్ముకుని ఈ దొంగ సచ్చినోడిని నమ్మడానికి లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఐడియా చేశారు. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు 2 భాగాలుగా విడిపోయి ఒక భాగం వచ్చి కోటకి వెనకాల దాక్కుని, ఒక భాగం మాత్రం ఇంతకు ముందు మళ్ళీ వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ వాళ్ళతో యుద్ధానికి చేసినట్టు చేసి మళ్ళీ ఎప్పుడు మామూలుగా పారిపోతూ వస్తున్నట్టు పారిపోవడం మొదలుపెట్టారు. అది చూడగానే ఇక బెన్యామీనీయులకి ఉత్సాహం తట్టుకోలేక ఓరి అమ్మ ఉరకలో పరుగులు, ఇంక అందరూ లగెత్తుకుంటా తరుక్కుంటూ వెళ్ళిపోరు. చివరికి కోటలో ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోగారు. బయటికి వెళ్ళిపోగానే ఈ కోట వెనకాల ఉన్నటువంటి సైన్యం ఏం చేశారంటే కోట లోపలికి వచ్చి ఆ కోట అంతా తగలబెట్టేశారు. ఈ కోట అంతా తగలబెట్టినటువంటి పొగ పెద్ద వృక్షంలాగా కనిపిస్తుంది దూరానికి వెళ్ళిపోయినటువంటి సైనికులకి. ఇదే గుర్తుగా పెట్టుకున్నారన్నమాట ఆనవాళ్ళుగా ఇశ్రాయేలీయులు. ఇది ఈ 11 వంశస్థులను మీరు ఎప్పుడైతే కోటలోకి వెళ్ళిపోయి తగలబెట్టేస్తారో ఆ పొగ ఆకాశానికి లేగడం మేము చూస్తామో అప్పుడు మేము పారిపోతూ ఉండి నటిస్తున్నట్టు ఉన్నటువంటి మేము తిరిగి వీళ్ళని తరవడం మొదలు పెడతాము. అప్పుడు మేము ఇటువైపు మీరు అటువైపు బ్లాక్ చేసేసారంటే కవర్ చేసేసారంటే అక్కడ ఒక వ్యూహం అనమాట, యుద్ధ వ్యూహం చేసావంటే ఇక వీళ్ళని చంపేయచ్చు అని చెప్పేసి అప్పుడు వేసారు. చూడండి నా సామరంగా 26,000 మందిలో 25,000 మంది చచ్చారండి. అంటే ఏంటి, ఒక గోత్రానికి ఇక మిగిలిందల్లా ఇంచుమించు ఒక 1000 మంది మాత్రమే. ఇప్పుడు ఈ యుద్ధంలో బెన్యామీనీయులు మొత్తంగా ఓడిపోయారు కదా. ఇక ఓడిపోయిన వాళ్ళ యొక్క పట్టణాలు, ఇల్లు, వాకళ్ళు, వాళ్ళ ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా నిప్పెట్టేసి కాల్చేయడం వీళ్ళకి బాగా ఆనవాయితీ. శుభ్రంగా కాల్చి నిప్పెట్టి కాల్చేసి బూడ్చేసారండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక ఏడుపు, అయ్యో నా సహోదరుడైనటువంటి బెన్యామీను ఆడు తుడిచిపెట్టబోయే అదే పూర్తిగా నాశనం అయిపోయాడే, ఒకడు లేకుండానే పోయాడే ఓ గోత్రం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే దానికి నెత్తి నోరు కొట్టుకుంటూ దానికి ఒక ఏడుపు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో ఇక మీదట మన వంశంలో ఉండేటువంటి మన గోత్రంలో ఉండేటువంటి అమ్మాయిలను ఎవరిని కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ బైబిల్ దేవుడి పేరట ఒట్టెట్టుకున్నారనమాట. అందుకు వీళ్ళు ఇప్పుడు కేవలం ఏంటంటే
ఒక 1000 మంది చెప్పాలంటే 1000 మంది కన్నా కూడా తక్కువే అన్నమాట ఒక మగవాళ్ళు, వీరులు. వీళ్ళు ఒక వంశం అంతగా తగ్గిపోవడంతో ఇక వీళ్ళు ఎలాగా బ్రతికి బట్టకడతారు, ఎలాగా వీళ్ళు వర్ధిల్లుతారు అని చెప్పి అదొక బాధ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమ్మాయిల వేటలో దిగారు. ఇప్పుడు అదనమాట అసలు కథ, అమ్మాయిల వేట. ఇప్పుడు అక్కడ అమ్మాయిల వేట ఎలా జరిగింది? మీ శత్రువులు అయితే మొత్తానికి కాల్చి తగలబెట్టి బూడి చేసేసి సర్వనాశనం చేసేస్తారు. కానీ కన్ని పిల్లలు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి స్పెషల్ కేటగిరీ, వాళ్ళకి ఈ నియమాలన్నీ వర్తించమన్నమాట. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. ఇప్పుడు ఈ కథ ఎలా జరుగుతుందంటే అక్కడ ఇప్పుడు 11 మంది 11 వంశస్థులు ఉన్నారు కదా, అదే 11 గోత్రికులు. వాళ్ళల్లో ఈ యుద్ధానికి రాంది ఎవర్రా అని చెప్పి ఒకసారి వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పటికి యాబేష్గిలాతు అనేటువంటి ఒక పట్టణంలో నుండి ఒక్క మనిషి కూడా మనకి యుద్ధానికి సహాయానికి రాలేదు అన్న విషయం తెలిసింది. ఆ తెలిసేటప్పటికి ఏం చేశారంటే వాళ్ళని కూడా కత్తివాత చంపేయండి రా, ఇంకో ఎవ్వడం ఉంచొద్దు అది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని కూడా చంపేశారు. కాకపోతే మళ్ళీ స్పెషల్ కేటగిరీ కదా, అమ్మాయిలు, పడుచు అమ్మాయిలు వచ్చేటప్పటికి వాళ్ళలో 400 మంది పడుచు అమ్మాయిలని వీళ్ళు ఎత్తుకొచ్చేశారు. పడుచు అమ్మాయిలను చూస్తే బైబిల్ దేవుడా గడుదుగుడ్డ ఇస్రాఫతలు కొట్ట ఆ ఊపు ఆ కసి వచ్చేసిందంటే బైబిల్ దేవుడు కూడా ఏం చేయలేండి, నోరు మూసుని ఉండాల్సిందే. మరి ఇప్పుడు బెన్యామినీయుల్లో మిగిలిన వారు చెప్పాలంటే 900 మంది అండి. ఆ 900 మందికి 400 మంది సరిపోతారా? సరిపోరు. ఇప్పుడు మిగిలిన 500 మందికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు దానికి వేరే ప్లాను. అక్కడ షిలోహు అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో ఏటేటా కూడా ఈ బైబిల్ దేవునికి అక్కడ కూడా బలులు, దహన బలులు, సంబరాలు, జాగరాలు అన్నీ జరుగుతుంటాయండి. మరి అక్కడికి చాలామంది చుట్టుపక్కల ఉండేటువంటి స్త్రీలు వస్తుంటారు అక్కడ నాట్యం ఆడడానికి అని చెప్పి షిలోహు నుంచి వస్తుంటారు. అదే పట్టణస్తులు అనమాట వస్తుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ చెట్ల మధ్యన దాక్కుని ఎవరికి తెలియకుండా మీకు కావాల్సిన అమ్మాయిని, మీకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకొచ్చేయండి. అలాగా ఎవరికి నచ్చింది అది అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకుంటారు, పథకం వేసుకుంటారు. ఆ పథకం ప్రకారంగా జరిపించేస్తారు. ఎవరన్నా ఈ అమ్మాయికి సంబంధించి వచ్చి అడిగారంటే లేదండి మాకు అమ్మాయిలు లేరుక పెళ్ళిళ్ళకి, మీ అమ్మాయిలు మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళని పంపించేద్దాం అని ఒక పథకం వేశారు. ఈ రకంగా మిగిలిన 500 మంది కూడా వాళ్ళ లెక్క చొప్పున వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తి తెచ్చేసుకున్నారు, దొంగిలించి తెచ్చుకున్నారు. సో ఈ కథలన్నింటిలో మీకు ఏమర్థం అవుతుంది? ఆడదానికి స్వేచ్ఛ లేదు, ఆడదానికి హక్కులు లేవు, ఆడదానికి ఒక మనసు లేదు, దానికి ఒక జీవితం లేదు, దానికి ఒక బరువు లేదు, బాధ్యత లేదు. అది కేవలం ఒక వస్తువు, ఒక చిన్న భోగ వస్తువు. అది దాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు, ఏమైనా చేసేయచ్చు, ఎలాగైనా చంపేయచ్చు, ఎంతమంది అయినా కలిసి దాన్ని గ్యాంగ్ రేప్ చేసేయచ్చు. యెహోవా బైబిల్ దేవుడు గుద్దా నోరు మూసుకుని ఉంటాడు, అడగలేడు. చెప్పండి మరి. ఇలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు జరుగుతుంటే అయ్యా బాబు, అమ్మ నాన్న, అయ్యో బాబు దేవుడా ప్రభా అంటూ వాళ్ళు నెత్తినోరు కొట్టుకుని ఉండుంటారా లేదా చెప్పండి? ప్రాణభయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అమ్మ బాబుల్ని కేకలు పెట్టుకోవడమో, లేదంటే దేవుడా నాయన తండ్రి అని చెప్పేసి దేవుడికి ఆర్తనాదాలు వినిపించుకోవడమో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అవన్నీ కూడా ఏది కూడా ఈ బైబిల్ దేవుని యొక్క చెవిలో పడలేదు. అప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థనలు మాత్రం వినబడతాయా? ఆడు చెవిటోడాడు. బైబిల్ దేవుడు మీ ప్రార్థనలు వినడు అనడానికి ఇవన్నీ ఒక మంచి ఉదాహరణ అనమాట. ఇవి చూసి చదివిన తర్వాత కూడా మీరు తెలుసుకోకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అన్నమాట. నేను చెప్పేది ఉన్నమాట. ఇవాళతో ఇక్కడ నేను సరిపెట్టేస్తానండి. రేపు ఇంకా కొంచెం రసవత్తరమైనటువంటి కార్యక్రమం ఉంటుంది, చూపిస్తాను, చదివిస్తాను. మీరు ఇలాగ ఒంటరిగా వెళ్ళి చదువుకోండి. ఈ బైబిల్ వాక్యాలు, ఈ సంఘటనలు చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి. కాబట్టి మేము చూపించిన వాక్యానికి ముందు వెనక మీరు బైబిల్ గ్రంథాలు తీసుకుని చదివి తిలకించండి, ఆనందించండి. మరి ఇంతటితో సెలవు. మీ గాయ.